ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి కొత్త నోటిఫికేషన్ వేయాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వర్సిటీలో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నిరుద్యోగులు. కొద్ది రోజులుగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం సహా డిఎస్సి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరు చెప్పిన వాగ్దానాల్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. మీరు ఈరోజు అదే నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నారు. గతంలో మీరు మెగా డిఎస్ చేస్తాం మేము అధికారంలోకి అన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచుతా అన్నారు. ఇప్పుడు ఆ పోస్టులు ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. రాబోయే రోజులలో ఏ నిరుద్యోగులు అయితే మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారో చేతిలో మీరు ఓడిపోవడం ఖాయం రానున్న రోజులలో ఈ రోజు మీరు చెప్పిన వాగ్దానాల్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాను. వాళ్ళకి సమస్య ఉండదు, మనల్ని తీసుకొస్తాం. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. నిన్న రాత్రి నుంచి ఓయూ స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సి వాళ్ళందరూ ధర్నాకు దిగడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఓయూ క్యాంపస్ దగ్గరనే ఉందాం. నిన్న రాత్రి నుంచి ఇక్కడనే సుమారుగా 300 మంది బైఠాయించడం అయితే జరిగింది. డిఎస్సి ఎగ్జామ్స్ గురించి పోరాటం అయితే చేస్తున్నారు. ఒకవైపు చాలామంది ఇక్కడ బైఠాయించి మాకు న్యాయం జరగాలి, జస్టిస్ జరగాలి అని కోరుకోవడం అయితే జరిగింది. దీని మీద పోలీసులు అందరినీ లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ధర్నాకి బైఠాయిస్తున్నారో బైఠాయించిన వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి తీసుకెళ్లారు. సుమారుగా 200 మంది వరకు మనం పూర్తిగా విజువల్స్లో కూడా చూడవచ్చు. అన్ని దగ్గర కూడా పోలీసుల బందోబస్తీ, వ్యాన్లు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మనకి. మొత్తం మీద కూడా చాలామంది స్టూడెంట్స్ ధర్నాకి కూర్చున్న వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దిష్టి బొమ్మలు కూడా బీఆర్ఎస్ నేతలు తగలబెట్టారు. ఆ దిష్టి బొమ్మలని తగలబెట్టిన వెంటనే కాంగ్రెస్ నేతలు వచ్చి దాన్ని పసుపు నీళ్ళతో చల్లార్చడం అయితే జరిగింది. ఇటువంటివి గొడవలు తరచూ జరుగుతున్నాయి. ఓయూ క్యాంపస్లో డిఎస్సి ఎగ్జామ్స్ మొన్నటికి మొన్న ఇదే గొడవ బంద్ పెట్టడం కూడా జరిగింది. ఒకసారి ఓయూ నేత మైపాల్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. నమస్తే అన్న, నిన్న రాత్రి నుంచి ధర్నాకి కూర్చున్నారు. ఎందుకని అందరూ భయపడుతున్నారు? ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు ఎందుకు రావట్లేదు? చూడండి, 100 మంది విద్యార్థులు ఉంటే 200 మంది పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళకేమో అధికారం ఉంది, మాకేమో అధికారం లేదు. వాళ్ళని ఏమన్నా అన్నా కానీ లోపటేస్తారు. వాళ్ళు మమ్మల్ని కొట్టినా ఏం కాదు, కానీ మేము ఏమనకూడదు కదా. మరి ఇక 100కు 200 మంది పోలీసులు అనేక దగ్గరలో మర్డర్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి. అక్కడికి వెళ్ళాల్సిన పోలీసులు నిరుద్యోగుల దగ్గరకు వచ్చి ఏం పనండి ఈ ప్రభుత్వానికి? అప్పుడు ఇదే రేవంత్ సీఎం గారు ప్రతిపక్షాలు పోలీసులతోని రాజ్యం నడిపిస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మీరు నడిపిస్తున్న మాటలు కూడా చెప్పారు కదా. అలాగే స్టేజ్ల పైన చెప్పారు, డిఎస్సి వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిరుద్యోగుల పట్ల మేము నించుంటాం, ఈ ప్రభుత్వం అంతా కూడా మీదే అని చెప్పారు కదా. అవును, మాటలు కోటలు దాటినాయి, ఇప్పుడు చేతులు గడప దాటట్లేదు. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అని చెప్పి షర్మిల వాళ్ళ ఫాదర్ చనిపోతే మరి అది జయంతికో వర్ధంతికో ఇడుపులపాయకు పోయి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే షర్మిల నేనే ప్రచారం చేస్తా అంటున్నాడు. నిరుద్యోగులు నీ కోసం ప్రచారం చేస్తావు, నువ్వు షర్మిల కోసం ప్రచారం చేయాలి. ఇదా దౌర్భాగ్యము? కనీసం నువ్వు చంద్రబాబు నాయుడిని కలిసే టైం నీకుంది, మా నిరుద్యోగులను కలవడానికి ప్రాబ్లం ఏంది? నువ్వు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తలేవు, ఆర్ట్స్ కాలేజ్కి వస్తలేవు, లైబ్రరీకి వస్తలేవు? అడగట్లేదు. రాకన్నా ముందు, అధికారం రాకన్నా ముందు ఇదే ప్రతిపక్షం మీద ఉంటే ఆర్ట్స్ కాలేజ్ కాడ స్టే చేసి ఆ ఒక్కొక్కరిని తోడుగా తీస్తా, ఆన్ని తోడుగా తీస్తా, ఈయన్ని తోడుగా తీస్తాను. మరి కనీసం నీకు ఇలా నిరుద్యోగులకు ఆయన అన్నాడు ఏమని, ఇది నిరుద్యోగుల భిక్ష వల్లనే నేను సీఎం వచ్చింది అన్నాడు. ఇలా నిరుద్యోగుల పుణ్యమా అని ముఖ్యమంత్రి పదవి వచ్చింది.
పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, విద్యాశాఖ మంత్రి ఆయననే, హోంశాఖ మంత్రి ఆయననే, మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే, గిరిజన శాఖ మంత్రి ఆయననే, ఎస్సీ శాఖ మంత్రి ఆయననే. నీ ఒక్కోడికి ఇన్ని జాబులు కావాలి. నువ్వు రాజకీయ నిరుద్యోగిగా ఉన్నప్పుడేమో నిరుద్యోగులు అవసరం ఉంది. ఇవాళ ఎవడన్నా ప్రతిపక్షమోడు ఏదో అయ్యో పాపమనో ఏదో కారణం చేత వస్తే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అంటే, మరి ఆ గతంలో నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నువ్వు రెచ్చగొడితేనే రెచ్చిపోయినామా, లేకపోతే నువ్వు కూడా అప్పుడు కుట్ర చేసినావా? ఏంది మాటలు? మీకోసం 2 నెలలు టైం ఇచ్చి ఫ్రీగా ఓట్లు వేయించినందుకు మాకు 2 నెలలు టైం ఇవ్వ అంటున్నారు. సరే, నువ్వు ఇయ్యలేని పక్షంలో ఎందుకు ఇయ్యలేవో ఒకసారి ఓయూకి వచ్చి సమాధానం చెప్తే కన్విన్స్ అవుతారు. లేకపోతే ఈ కోదండరాం నువ్వు ఉండి లేని కిందికే తార్నాకలో ఉంటావట. మరి బల్మూరు వెంకటన్న నువ్వేమో నారాయణగూడలు ఉంటావు. తర్వాత గాలి హర్షవర్ధన్ రెడ్డి అన్న, చెనగాని దయాకర్ అన్న, మానవత రాయన్న, ఆకునూరు మురళి సార్ వీళ్ళందరూ కూడా నామినేటెడ్ పోస్టులకు ఆశపడి కనీసం నిరుద్యోగులకు సంఘీభావం చెప్పకుండా ఇంకా ఇంట్లో కొద్ది మంది వీళ్ళకు వ్యతిరేకంగా రియాజ్ సార్ అయితే ఏకంగా ఇది పోస్ట్ పోన్ కాదని చెప్తున్నావు. నువ్వేమన్నా విద్యాశాఖ మంత్రివా? వాట్ ఈజ్ యువర్ పోస్టు? గ్రంథాలయ చైర్మన్కి ఇట్లాంటి అధికారాలు ఉంటాయా? నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే నీ ఛానల్లో కామెంట్ ఎందుకు మరి ఆఫ్ చేసుకున్నావు? నీ ఫోన్ ఎందుకు చేస్తే లిఫ్ట్ చేస్తలేవు? నువ్వు నిజాయితీపరుడే కదా. మరి వచ్చి ఇక లైవ్లోనే రియాజ్ సార్కి చేస్తున్నా, ఫోన్ చేస్తే ఇక భలే ఉంటుంది. ఇక లిఫ్ట్ చేస్తే ఆయన నిజాయితీపరుడు అంటూ ఇగో లైవ్లో తెలంగాణ ప్రజలారా, తెలంగాణ నిరుద్యోగులారా, తప్పు చేయనోడికి ఏ భయం ఉండదు, ఏముండదు. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏజర్ అంటే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నాడు. ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేదాకా నన్ను బతకనియరని తెలిసేసి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో పెట్టుకున్నాడు. మరి నీది ఏ తప్పు లేకపోతే ఎందుకన్నా కవరేజ్ ఏరియాలో లేవు? ఇలా జియో సిమ్ వచ్చింది, ఎయిర్టెల్ వచ్చింది, ఎక్కడ పోయినా కవరేజ్ ఉంది. నువ్వు ఒక సారువు, మరి కవరేజ్ ఏరియాలు ఎందుకు లేవు? ఇంత కష్టకాలంలో కవరేజ్ ఏరియాలు ఉండాలి కదా. కవరేజ్ ఏరియా లేకపోతే ఓయూకి వస్తే ఓయూలో కవరేజ్ వస్తుంది. ఓయూ లైబ్రరీకి రా అన్న, ఎలక్షన్ ముందుకు వచ్చి రండి అని రెచ్చగొట్టిరు వీళ్ళు, ఓట్లు వేయించుకున్నారు. మంచిగా ఆయన ముఖ్యమంత్రి, కొందరికి మంత్రులు, ఎమ్మెల్యేలు, మీకు నామినేటెడ్ పోస్టులు, మీకేమో మాకేమో నడి రోడ్ల మీద ఇప్పుడు పోలీసుల చేత అష్టదిగ్బంధం. పోలీసుల తప్పేం లేదు. ఉసుకో అంటే ఉసుకో, డిస్కో అంటే డిస్కో, పట్టుకో అంటే పట్టుకో, ఇడిసబెట్టు అంటే ఇడిసబెట్టు, కూర్చునబెట్టు అంటే కూర్చునబెట్టు, అంటే దాన్ని కొట్టు కొట్టు, మెచ్చుకో అంటే మెచ్చుకో. వాళ్ళదేముంటుందండి? ఈ ఏంది మా బతుకులు? ఈ తెలంగాణకు శని పట్టినట్టు పట్టిరండి. మేము అంతా గమనిస్తున్నారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినా ఎవ్వడు గమనిస్తలేదు అనుకుంటారట. కట్టడి చేస్తున్నా అనుకుంటారు. మా శరీరాలను కట్టడి చేస్తారు కానీ మాలోని ఆలోచనలు మీరు కట్టడి చేయలేరు. సోషల్ మీడియా ద్వారా అడుగున అడ్డుకుంటామని వీళ్ళందరి తరపున చెప్తున్నా. నేను మాట్లాడింది కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టుర్రి, లేకపోతే లేదు. రైట్, చూస్తున్నారు కదా ఓయూ స్టూడెంట్ లీడర్ ఆగ్రహం వ్యక్తం చేయడం అవుతుంది. మైపాల్ రెడ్డి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనతో పాటు కొంతమంది ఉన్నారు, చెప్పండి. అంటే మేము డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలంటున్నాం. ఇది విద్యార్థులు నెల రోజుల నుంచి చేస్తారు, ఇంకా 5 రోజులు ఉన్నది. 5 రోజుల గిట్లా వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమం చేసిన వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా పెడతారు? ఉద్యమం చేసిన వాళ్ళని లిఫ్ట్ చేయడం జరుగుతుంది కదా. ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తున్నారు కదా. ఎంత లిఫ్ట్ చేసినా కానీ వీళ్ళు ఉద్యమం చేస్తారు ఇప్పటి వరకు. మరి వాళ్ళకి ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్లు పెడతావా, లేదా డిఎస్సి సంబంధించిన క్వశ్చన్లు పెడతావా? వాళ్ళు ఉద్యమమే చేస్తున్నప్పుడు ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్లు పెట్టి పాస్ చేస్తావా? సబ్జెక్ట్ చదవడానికి టైం ఇవ్వాలి కదా. వాళ్ళు అడిగిన టైం 3 నెలలు అడుగుతారు, ఇవ్వచ్చు కదా. ఇస్తే నీకు కూడా పాలాభిషేకం జరుగుతుంది కదా. అది వద్దా? వ్యతిరేకం కావాలన్నా? నీకు ఎమ్మెల్యేలు ఎంపీలు కొనుక్కుంటే ప్రజలు ఓట్లు ఎడిపోయినా నడుస్తలేదా అనుకుంటున్నావా? ఇటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని ఓడించిన చరిత్ర తెలంగాణలో ఉంది. రేపు ఇదే ప్రజా వ్యతిరేకం చేస్తే వాళ్ళని కూడా ఓడియడానికి ప్రజలు ఒక్క ఓటే చాలు, మొత్తం రాజ్యాలు కూలిపోయి. ప్రభుత్వ వ్యతిరేకత మొదలైందంటారా? ఆల్రెడీ ఇప్పుడు అంటే ఒకటి ఏంటంటే 13 సంవత్సరాల నుంచి డిఎస్సి వల్లే ఆ మంట ఉన్నది. లాస్ట్ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన చేస్తాడని అనుకుంటే ఈయన కూడా చేస్తలేడు కాబట్టి ఆ మంట ఏమంటే ఈయన మీద పడ్డది. ఎందులోనన్నా మాకు క్వాలిఫై మేము జాబ్ వస్తుందేమో, ఏదో ఒక జాబ్, తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఏదో అయిదామని ఉద్దేశంలో ఎక్కాలి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే కనీసం ఎవరో అమ్మాయిని ఇస్తే పెళ్లి చేసుకుందామని దీనస్థితిలో ఉన్నారు. ఏ రిజర్వేషన్ లేవు మాకు. బీసీలకైతే చాలా మంది పెళ్లిళ్ళు కాక కూడా అట్లనే ఉండిపోతారు. అంటే చెప్పుకోవడానికి కామెడీగా ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి అట్లుంది. నిజంగానే ఇన్సల్ట్. అరే నీకు ఒక జాబ్ లేదురా, ఏంద్రా డిఎస్సి పట్టుకొని ఊగులాడుతున్నావు, ఇప్పటి వరకు కొట్టట్లేదు, ఏం లేదు అని అంటే వాళ్ళు డిఎస్సి తప్ప మేము ఏమీ చేయము అంటే. ఇంటికి పోవాలంటే ముఖం లేక రాత్రులు పోవాల్సి వస్తుంది.
ఊర్లో పోవాలంటే రాత్రిళ్ళు పోతున్నాం. ఎందుకంటే ఎవరు చూడనప్పుడు ముసుగేసుకొని ఇంటికి పోయి అమ్మన్న ఆయన కలిసి మళ్ళీ వస్తున్నాం. ఎందుకంటే ఆడ ఇన్సల్ట్ అవుతుంది జాబ్ లేక, ప్రభుత్వ ఉద్యోగం లేదని, ఏ జాబ్ చేస్తలేడని. వీళ్ళకి అది తప్ప ఇంకేం చేయను అంటారు ఎవరు స్టూడెంట్స్ కూడా పట్టుదలతోని అదే కొడతాం మేము, అది తప్ప ఇంకేం కొడతాం. ఇప్పుడు 16వ తారీఖు ఇట్లా ఉద్యమం చేస్తారు. ఆల్రెడీ నేను ఏమంటున్నానంటే మీరు ఎవరు ఎగ్జామ్ రాయొద్దు, పోస్ట్ పోన్ అయినట్టే మనం బైకాట్ చేద్దాం. కావాలంటే మళ్ళీ వాళ్ళే దిగి వస్తారు, బైకాట్ చేయాలి. మీరు ఎవరు భయపడొద్దు అని అంటున్నా. మీరు సూసైడ్ చేసుకోవద్దు, మీ యొక్క ప్రాణం ఉంటేనే కొట్లాడడానికి మన మోతీలాల్ గిట్ట మన నిదర్శనం. సావుకైనా తెగించుండు, ఆయన మళ్ళీ విరమించుకొని మళ్ళీ ఉద్యమానికి వస్తుండి కొట్లాడుతుండు. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు సావద్దు, ఇవాళ ఏదో చేస్తారు నా ఉద్యోగం పోతుంది అనొద్దు. ప్రజా సంఘం తెలంగాణ మొత్తం మీ అమ్మట ఉంటుందని మళ్ళీ డిఎస్సి పెట్టడానికి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ అందరం మేము వస్తామని మీడియా మీలాంటి వాళ్ళు కూడా సహకారం చేయాలని. రేవంత్ రెడ్డి ఇదే మొదటి అడుగు, ఇక్కడ ఓడిస్తామని చెప్పేసి దీని ద్వారా వచ్చే ఏ మోసపూర్ణ రాజకీయ నాయనైనా తొక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజా వ్యతిరేకంగా చేస్తే. నా పేరు కేశవ, నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్ స్టూడెంట్స్నే. మేము మార్నింగ్ నుంచి అంటే నైట్ అరెస్ట్ అయినప్పటి నుంచి నిన్న ప్రోగ్రామ్ చేసిన తర్వాత విద్యాశాఖ ముట్టడి చేశాము. ముట్టడి తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కూడా మమ్మల్ని అక్కడ ఏది అంటే మన సిటీ కాలేజీ గ్రౌండ్ దగ్గర తీసుకెళ్లారు. సిటీ కాలేజ్ గ్రౌండ్ దగ్గరలో కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా నైట్ 10:30 దాకా అక్కడే ఉన్నాం మేము. కనీసం మహిళలని చూడకుండా కూడా, గర్ల్స్ని చూడకుండా కూడా, అందుట్లో కనీసము ప్రెగ్నెన్సీ మహిళలు కూడా ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళని చూడకుండా కొందరు పిల్ల తల్లులు కూడా ఉన్నారు. కనీసం కనికరం లేకుండా కూడా ఒక మహిళను కూడా నిర్మించకుండా, అంటే కనీసము మహిళను చూసుకోవడానికైనా కూడా ఒక మహిళా పోలీస్ ఉండాలి. కనీసం అక్కడ ఒక లైట్స్ లేక, మహిళలకు సౌకర్యాలు లేక, కనీసం వాళ్ళు వెళ్ళడానికన్నా టాయిలెట్స్ కానీ, ఇక్కడ సిటీ కాలేజ్ గ్రౌండ్ ఉంది కదా మేడం, గ్రౌండ్లో అక్కడ పెట్టారు. కనీసం ఒక లైట్స్ లేకుండా లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు నైట్ 10:30 వరకు. మళ్ళీ అక్కడ నుంచి అక్కడ బైఠాయించొద్దని కావాలని ఆఫ్ చేశారు. బైఠాయించకూడదు, ఇది మొత్తం కూడా మీడియా ద్వారా కూడా ప్రచారం కాకూడదు, బయటకు వెళ్ళకూడదు అని కూడా మొత్తం నిర్బంధించారు మేడం. ఎక్కడ కూడా వెళ్ళడానికే లేదు. కానీ నైట్ అర్ధరాత్రి అక్కడ నుంచి 10:30కి అక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా పాదయాత్ర నడుచుకుంటూ వచ్చాం మేడం. 18 నుంచి 20 కిలోమీటర్ దాకా ఉంటుంది అక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ నైట్ 4:30 మార్నింగ్ ఉదయం 4:30 వరకు ఇక్కడే ధర్నా కూడా చేపట్టడం కూడా జరిగింది. కనీసం ఇంత చేస్తున్నా కూడా చిత్తశుద్ధితో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందంటే ఎంత ఘోరంగా ఉందనేది కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల ముందేమో వాగ్దానాలు చేసినప్పుడు బాగానే చెప్పిండు. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఏ విధంగా తప్పులు చేస్తుందో ఇప్పుడు కూడా వచ్చే ప్రభుత్వం కూడా మాకు తప్పులు చేయదు, నీతి నిజాయితీగా ఉంటుంది, మాకున్న ఉద్యోగాలు కూడా వేసన్న కాన్సెప్ట్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన నించోలేదని చెప్పి గద్ద దింపారు. ఇప్పుడు ఇదే ప్రభుత్వం మళ్ళీ నిరుద్యోగుల పక్షాన నించుంటామని చెప్పి నించోట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన తర్వాత కనీసం విద్యార్థుల పైన చాలా సిద్ధశుద్ధి కూడా చూస్తున్నాడు. ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకుండా కూడా ఎట్లా కొనసాగుతుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఒక విద్యాశాఖ మంత్రి ఎట్లా కొనసాగిస్తాడు? ఏ ప్రభుత్వం నిర్ణయిస్తుంది? ఈరోజు ఏ అధికార ప్రకటనలో ఈరోజు మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు? కనీసం ఏం చేస్తూ ఉన్నాడు అనేది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా కొత్త నియమ ప్రకారం కూడా విద్యాశాఖ మంత్రి నియమించి అదేవిధంగా మాకు 3 నెలల గడువు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. చూస్తున్నారు కదా, ఒకవైపు స్టూడెంట్స్ అందరూ ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మేము అడిగేది మన్నులు మాణిక్యాలు ఇవేమి కాదు, ప్రభుత్వాన్ని చేతులెత్తి జోడిస్తున్నాం, మరో 3 నెలల గడువు ఇవ్వండి, 13 సంవత్సరాల తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్నాము, గ్రూప్ 1 మొన్ననే అయిపోయింది, ప్రిపరేషన్కి కూడా టైం లేదు, దయచేసి మాకు కొంచెం గడువు ఇవ్వండి అని చెప్పి ఓఈ స్టూడెంట్స్ అందరూ బైఠాయించడం అయితే జరిగింది. నిన్న నైట్ కూడా అక్కడ సిటీ లైబ్రరీ నుంచి ఇక్కడ వరకు సుమారుగా 18-20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళు స్లోగన్స్ చెప్పుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడనే ఈ టెంట్లోనే బైఠాయించారు. పొద్దున్న ఎంతమంది వస్తే 200 మంది కూర్చొని బైఠాయిస్తే 400 మంది పోలీసులు వచ్చి లిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంది. మా పరిస్థితి అస్సలు బాగాలేదు, 13 సంవత్సరాల తర్వాత మేము మళ్ళీ ఎగ్జామ్ రాయబోతున్నాం, దయచేసి మాకు గడువు ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఆల్రెడీ మొదలైంది. ఈ ప్రభుత్వం రావడానికి కూడా మేము మా ఒక కృషి అనేది ఉంది. అందరం కలిసి ఓట్లు వేయించాము, ఉస్మానియా స్టూడెంట్సే కానీ డిఎస్సి స్టూడెంట్సే కానీ వీళ్ళందరం కలిసి మేము దీనికి నించొని మరి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటేనే కదా మేము ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకవేళ నిరుద్యోగుల పక్షాన్ని నించకపోతే గద్ద దింపుతాము, వ్యతిరేకత అనేది మొదలైంది అని స్టూడెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ విజయ్తో పట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.